హలో నమస్తే, వెల్కమ్ టు రిపోర్ట్స్ టైమ్. నేను ప్రణయ్. రైట్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జిల్లాకు ఒక స్పెషాలిటీ, జిల్లాకు ఒక ప్రత్యేక వార్త మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే ఒక జిల్లాలో జూడోలకు సంబంధించినటువంటి నిరసనలు, మరో జిల్లాలో పెరుగుతున్నటువంటి కల్పన తరలించేటువంటి దుండకులు, మరో జిల్లాలో నాయకుల తరలింపులు, ఫిరాయింపులు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి డీటెయిల్లోకి వెళ్దాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్తే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్నంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే అడవి కల్పన అక్రమంగా తరలిస్తున్నటువంటి కల్పను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ కల్పనంతా కూడా ఏదైతే అటవీ శాఖ కార్యాలయానికి తరలించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కలపను పట్టుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క పట్టుకున్నటువంటి కలపను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 4 డిపోలు ఉన్నాయి. ఇల్లెందు, భద్రాచలం, అలాగే మణుగూరు, అలాగే అశ్వరావుపేట, పాల్వంచ ఈ యొక్క ప్రాంతాల్లో పట్టుకున్నటువంటి కలపను ఆ యొక్క కలప డిపోలకు తరలించి వాటిని ప్రతి నెల ఒక తేదీ నిర్ణయించి ఆ తేదీల్లో వేలంపాట వేస్తూ ఉంటారు. ఈ యొక్క కలప మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోయే విధంగా ఈ యొక్క పాల్వంచ కలప డిపోలో తయారైంది. గత 2 దశాబ్దాల క్రితం పట్టుకున్నటువంటి కలప ఏదైతే ఉందో విలువైనటువంటి పలు జాతులకు చెందినటువంటి కలప ఆ యొక్క కోర్టు కేసులు ఉండటంతో కోర్టుల్లో ఈ యొక్క ఫైళ్లు మగ్గుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే పాల్వంచ కలప డిపోలో ఉన్నటువంటి విలువైన కలప ఏదైతే ఉందో ఈ యొక్క కలప పాడైపోయి ఎండకు ఎండి వానకు తడిసి మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క విలువైనటువంటి కలప మట్టిలో కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో కోర్టుల్లో కేసులు తొందరగా తేల్చినట్టయితే ఆ యొక్క కలపను ప్రతి నెల జరిపేటువంటి వేలంపాటలో ఈ యొక్క అమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా ఆ కలప ఎందుకు పనికి రాకుండా ఈ యొక్క కలప పాడైపోయి మట్టిలో కలిసిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రణయ్. ఎస్, ప్రధానంగా శ్రీనివాస్, ఈ కలపకు సంబంధించి విక్రయించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం పట్టివేస్తున్న నేపథ్యంలో, సో ఈ విక్రయాలన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత అమ్మకాలు చేసినప్పటికీ, వేలం వేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఎందుకు మరి అటవీ శాఖ అధికారులు ఎందుకు వేలం వేయట్లేదు? దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకంగా కూడా కొనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీనికి సంబంధించిన వేలం నిర్వహిస్తే దాదాపు చాలామంది కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలని, దాంతో కూడా అనవసరంగా వేస్ట్ అయిపోతున్నటువంటి ఈ కలపంతా కూడా కొంత యూస్ఫుల్గా మారేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. వాస్తవమే ప్రణయ్, కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఈ యొక్క కలపను పట్టుకున్నటువంటి నేపథ్యంలో వాటిలో వాహనం మీద కావచ్చు, ఆ వాహనంలో కలపను తరలిస్తున్నటువంటి వారిపైన కావచ్చు, వారి మీద కేసులు అవుతుంటాయి. కాబట్టి ఆ కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉండటంతో ఈ యొక్క కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉండటం వల్ల ఈ యొక్క కలపను కూడా విక్రయించేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క కలపను విక్రయించేందుకు అధికారులు మొగ్గు చూపారు. కాబట్టి ఈ యొక్క కలప ఎండకి ఎండి వానకు తడిసి ఈ యొక్క మట్టిలోనే కలిసిపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కేసులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఆదాయానికి గండు పడకుండా ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఇకనైనా అధికారులు స్పందించి కోర్టులో కేసులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రణయ్. ఇప్పటికీ ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ కొంత వ్యూహాత్మకంగా కూడా ముందుకు వెళ్తా ఉంది. సో శ్రీనివాస్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఆదాయం పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనపడుతూ ఉన్నాయి. సో అటవీ శాఖ అధికారులతో అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చేస్తే ఖచ్చితంగా కూడా ఇప్పుడు వినియోగించేటువంటి కలపై కొంత ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చుగా. తప్పకుండా ప్రణయ్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పలు శాఖల్లో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని పరిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కలప డిపోల్లో మగ్గుతున్నటువంటి కలప కావచ్చు, అలాగే ఫారెస్ట్ లో వానలకు పడిపోయినటువంటి కలపను కావచ్చు, అలాగే స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కలపను పట్టుకున్న దాన్ని కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వ శాఖకు చెందినటువంటి వచ్చే ఆదాయానికి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించి వాడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కలపను తప్పకుండా ఈ యొక్క కేసులు పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా
చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రణయ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మొత్తానికైతే కలపని ఉపయోగించుకుంటే కొంత లాభసాయంగా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు కంప్లీట్గా కూడా నాశనం అయిపోతున్న నేపథ్యంలో కూడా కొంత త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి వినియోగం చేసేందుకు కొంత ప్రయత్నిస్తే బెటర్ అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది.